జనము. మేము పరక్షలో బయలుదేరినప్పుడు పండుగ కాబట్టి జనాలు తక్కువ ఉంటారు, సరే ఉన్న మన సీనియర్ నాయకులు వాళ్ళు లేదు ఉంటారు, అంతా మాట్లాడి వస్తాం అనుకుంటే పండుగ అంతా మర్చిపోయినారు. అంతా కష్టపడితే తెలుగుదేశం పార్టీ అధికారం కోసం 5 ఏళ్ళు మేము పండుగ బ్రహ్మాండంగా చేసుకోవచ్చని ఆలోచనతో ఈరోజు ఎక్కడ పైన జనాలు విపరీతంగా వస్తున్నారు. అంతేకాదు ఈరోజు గౌనపల్లి గ్రామానికి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల భాగంగా విచ్చేసినప్పుడు మీరిచ్చిన అపూర్వమైన స్వాగతానికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ గ్రామానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్సీ తిప్పేస్వామి గారికి, అదేవిధంగా మాతో విచ్చేసినటువంటి మండల్ పార్టీ కన్వీనర్ బుజ్జం గారు, అదేవిధంగా జిల్లా సభ్యులుగా పోటీ చేస్తున్న సురేషన్నమ్మ కరుణాకర్ రెడ్డి గారికి, మరియు వేదిక మిత్రుడు గిరి గారికి, వేదిక మీద ఉన్న మన గౌనపల్లి పంచాయతీ కుటుంబ సభ్యులకు, సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు, అక్క చెల్లెలకు, అన్నదమ్ములందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం. ఈరోజు మీ ఉత్సాహం, మీ ఆనందం, మీ సంతోషం చూస్తా ఉంటే నాకు కూడా చాలా సంతోషం అవుతుంది. కానీ ఈ ఉత్సాహం, ఈ ఆనందాన్ని రేపు జరిగిపోయే ఎలక్షన్స్ అంటే 6వ తారీఖు ఆదివారం సాయంకాలం వరకు ఇదే విధంగా మీరంతా చాలా సంతోషంగా కలిసికట్టుగా ఉండి మన పంచాయతీలో పోటీ చేస్తున్న ఎంపీటీసీగా పోటీ చేస్తున్న శ్రీమతి పద్మక్క గారికి, అదేవిధంగా జెడ్పీటీసీగా పోటీ చేస్తున్న సులోచనమ్మ కరుణాకర్ రెడ్డి గారికి ఒక్కొక్కరికి 2 బ్యాలెట్ పేపర్లు ఇస్తారు. ఒక పింక్ కలరు, ఒక వైట్ కలరు. దయచేసి మీరంతా సైకిల్ గుర్తు మీద గుద్ది ఓటేసి మరి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా మనవి చేసుకుంటూ, మరి మన రాష్ట్రంలో మాకన్నా మీకు అందరికీ ఏ పరిస్థితి ఉంది, ఎందుకు వచ్చింది, ఎవరు చేశారు, కారకులు ఎవరు అనేది మాకన్నా మీకే స్పష్టంగా తెలుసు. సోనియా గాంధీ గారు ఈ రాష్ట్రాన్ని ముక్కులు చేసినారు. చేద్దామా ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచండి అని మేము మీరు విద్యార్థులు, మహిళలు, కార్మికులు ప్రతి ఒక్కరు దాదాపు 4 నెలల పాటు రోడ్డు మీదకి వచ్చి అనేక రకాలుగా ఉద్యమాలు, నిరసనలు, ర్యాలీలు, మరి అనేక రాస్తారోకలు చేసినా కూడా వినకుండా మేము ఇచ్చిందని తెలంగాణ ఇచ్చేసింది. ఈరోజు తెలంగాణ ఇస్తే మనకి సీమాంధ్ర 13 జిల్లాలు చేసి సీమాంధ్ర ప్రదేశ్ అని అంటున్నారు. ఆ 13 జిల్లాలో కనీసం అభివృద్ధి చేసుకోవడానికి ఏమాత్రము వనరులు లేవు, నిధులు లేవు, ఆదాయం రావడానికి ఏమాత్రము సంపద లేదు. మరి పెద్దలు మన తిప్పేస్వామి గారు మాట్లాడుతూ విషయాలన్నీ క్షుణ్ణంగా చెప్తారు. దయచేసి ఇప్పటికే కాలతీతం అయిపోయింది. మేము ఇంకా 10 పంచాయతీలకు పోవాలా. మీరంతా ఒకే గుర్తు చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మేమంతా బాగుంటాం, మేమంతా అభివృద్ధి అవుతాం, మా పిల్లలు బాగుంటారు, మా రైతులంతా సుఖంగా ఉంటారు, ప్రత్యేకంగా మహిళలు కూడా బాగా సుఖంగా ఉంటారు. మీకందరికీ తెలుసు, భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టినంత డాక్రా గ్రూపులు మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. ఆ డాక్రా గ్రూప్ లో మహిళలు సభ్యులుగా ఉండి ఆ మహిళలకు అనేకమైన చైతన్యం తీసుకొచ్చారు, ఆర్థికంగా అభివృద్ధి చేశారు. మరి ఇటువంటి కార్యక్రమం చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఆ డాక్రా గ్రూప్ లో మీరు రుణాలు తీసుకున్నారు. రుణాలు కట్టడానికి మాకు చైతన్యం లేకపోయింది. కారణం ఏమంటే పెట్టిన పంటలు సరిగ్గా రాక అప్పుల పాలైపోయి వడ్డీకి అసలుకి తోడై ఇంకా ఎక్కువైందే కానీ తక్కువ కాలేదు. కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారు
అధికారంకి వస్తూనే ముఖ్యమంత్రి కాగానే మరి రైతులకు రుణమాఫీ, డాక్రా గ్రూప్ మహిళలకు రుణమాఫీ, అదేవిధంగా మీరు ఎవరైతేనే మీ పిల్లలు విద్యాభ్యాసానికో లేదు ఇంట్లో శుభకార్యాలకు చేసిన కార్యక్రమానికి మీ దగ్గర ఉన్న సొమ్ములు బంగారు నాణ్యములు ఏదైనా బ్యాంకులో పెట్టింటే అవి కూడా రూపాయి కట్టకుండా మీకు ఉచితంగా మళ్ళీ మీ సొమ్ములు మీకు ఇచ్చే కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తారని ఇప్పుడు 200 పెన్షన్ ఇస్తున్నారు. 200 పెన్షన్ బదులు కేంద్రం నుంచి దాదాపు ఒక్కొక్కరికి 600-800 పెన్షన్ వస్తుంది. మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఆ 800కు బదులు 200 స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇచ్చి ఒక్కొక్కరికి ఎవరైతే అర్హులు ఉన్నారో మరి పెన్షన్ వచ్చేయడానికి అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ నెల 1000 రూపాయల పెన్షన్ ఇవ్వబడుతుందని సమాధానం కూడా ఈరోజు 500 ఇస్తున్నారు. మరి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే వాళ్ళకు కూడా నెలకు 1500 రూపాయల చొప్పున పెన్షన్ ఇస్తారని సభముగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చాలా మంది మన మీద వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇండ్లు లేవు. అటువంటి వాళ్ళకి 3 సెంట్లు సాయం కూడా ఇస్తూ మరి 1,50,000 రూపాయల ఖరీదుతో ఒక నాణ్యమైన ఇల్లు కూడా నిర్మించిస్తారని సభముగా తెలియజేసుకుంటున్నా. అనేక కార్యక్రమాలను మా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. ఈరోజు అందరూ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మన రాష్ట్రంలో దాదాపు కాంగ్రెస్ పార్టీలో 4-5 సార్లు ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, 4-5 సార్లు మంత్రిలుగా ఉన్నారు, 4-5 సార్లు ఎంపీగా ఉన్నవాళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మన పార్టీలో చేరుతున్నారు. మేమంతా కలిసి ఒక నాయకుడు ఎన్నుకొని ఆ నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి శక్తి సామర్థ్యం ఉన్న నాయకుడు కాబట్టి ఆయనతో కలిసి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనే తపనతోనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మన పార్టీలో చేరినారు. కాబట్టి మేమంతా మరి వచ్చే ఈ ఎలక్షన్స్ చాలా కీలకమైనవి. ఎందుకంటే మేము ఇల్లు కట్టేటప్పుడు బునాది బాగా చేస్తే మరి ఆ బునాది మీద ఎన్ని మేడలు కట్టా మరి బాగుంటుంది, భద్రంగా ఉంటుందని మీకు అందరూ తెలుసు. అదేవిధంగా ఈ రాబోయే ఎలక్షన్స్ లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో మన అభ్యర్థుల్ని మంచి మెజారిటీ